యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే దేవుడు ఎవరి ప్రార్థనను ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, ఎవరి ప్రార్థనను ఆయన వింటాడు అని ఆలోచన చేసినట్లయితే నీతిమంతుని ప్రార్థనను ఆయన ఆలకిస్తాడని, నీతిమంతుని ప్రార్థన ఎంతో బలమైందని, ఆయన అంగీకరిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడినట్లుగా నీతిమంతులు ఎవరు అని ఆలోచిస్తే బైబిల్ అనేకమైన విషయాలను మనకి బోధిస్తూ ఉంది. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా పిలువబడుచున్నాం. ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. అలాగూ మార్చబడిన మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఈ ఉదయకాలము మనందరి ప్రార్థనలను దేవుడు అంగీకరించి ఈ నూతన సంవత్సరములో ఆయన ఉన్నతమైన కార్యాలు జరిగించినట్లుగా మనందరము కూడా నీతిమంతులుగాను పరిశుద్ధమైన జీవితము కలిగి ప్రభు సన్నిధానములో మనము ప్రార్థించినట్లు ప్రభు మన ప్రార్థనలను ఆయన అంగీకరించి ఆయన మనకు సహాయము చేయగలిగినట్లుగా మనందరము కూడా నీతిమంతులుగా మార్చబడి మనము ప్రార్థించినప్పుడు మన జీవితములో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, నీతిమంతుని జీవితములో కలిగినటువంటి ప్రతి బాధ నుండి, ప్రతి పరిస్థితి నుండి దేవుడే వారిని ఆ బాధలో నుండి ఆయన తప్పించే దేవుడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీతిగా జీవించటమును బట్టి మీరు బాధను అనుభవిస్తూ ఉన్నారేమో. ఆ బాధల్లో నుండి దేవుడు మిమ్మలను తప్పించే దేవుడు. ఈరోజు ఎలాంటి బాధలో మీరున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, అధైర్యము చెందక నీతియుక్తంగా మనము జీవిస్తూ మనము దేవునికి మొరపెట్టినప్పుడు తండ్రి మన ప్రార్థనను ఆయన అంగీకరించి మన యావత్ బాధలో నుండి, మనం అనుభవిస్తున్న ప్రతి బాధ నుండి దేవుడు మనలను తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతునికి అనేక ఆపదలు వచ్చును, కానీ వాటన్నిటిలో నుండి దేవుడే తప్పిస్తాడు. దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా నీతిమంతుని ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుని దేవుడు బాధలో నుండి తప్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఎవరైతే నీతిమంతులుగా మార్చబడి వారి జీవితంలో నీతిని అనుసరించి జీవిస్తారో వారు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారి ప్రార్థనకు ప్రతిఫలముగా బాధలలో నుండి దేవుడు తప్పిస్తాడు. రెండవదిగా, వారు ఆశించినది వారికి దొరుకును అని వాక్యము తెలియచేస్తుంది. ఈ నూతన సంవత్సరములో సహోదరి సహోదరుడా, మీరు ఏమి ఆశిస్తున్నారో దేవుని వద్ద నుండి
లేక మీ భవిష్యత్తును గూర్చైనా, మీ కుటుంబాన్ని గూర్చైనా, మీ పిల్లలను గూర్చైనా, మీ వ్యాపారమును గూర్చైనా, మీ ఉద్యోగమును గూర్చైనా, మీ ఆర్థిక పరిస్థితులను గూర్చైనా ఏదైనా మీరు దేవుని సన్నిధానములో ఆశించి ప్రార్థిస్తున్నారో అవన్నీ దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని, వారి ఆశ ఎన్నడూ భంగము కాదని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? మనం నీతిమంతులుగా మార్చబడ్డామా? ఇంకా మనం అనీతిమంతులుగానే ఉంటూ ప్రభువా నా జీవితంలో ఇది చేయండి, ప్రభువా నా జీవితంలో అది చేయండి అని మనం ప్రార్థిస్తున్నామా? ఈ ఉదయకాలము దేవుని వాక్యము తెలియజేస్తున్నట్లుగా నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందని మనము ఏమైతే ఆశిస్తున్నామో ఈ సంవత్సరం, ఏమైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చేమో ఖచ్చితంగా ఈ సంవత్సరం వాటిని మీరు స్వతంత్రించుకుంటారని, అవి మీరు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఈ భూమి మీద నీతిమంతులకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనము ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి, మనము జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనము అన్ని విషయాలలో నీతి కలిగి యథార్థంగా మనము జీవిస్తున్నాము కనుక మనకి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. మనుష్యులు మన యొక్క నీతిని గుర్తించకపోయినా, మనుష్యులు మన యథార్థతను గుర్తించకపోయినా, మనుష్యులు మనల్ని ఎవరు కూడా అంగీకరించకపోయినా, ఎవరు మనకి సహాయం చేసినా సహాయము చేయకపోయినా దేవుడు ఖచ్చితంగా నీతిమంతులకి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మరి సహోదరి సహోదరుడా, నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతులు ప్రార్థించటం ద్వారా ఏం పొందుకుంటాం అనంటే బాధలలో నుండి తప్పించబడతాం. మనము ఆశించింది దేవుడు మనకిస్తాడు. మన జీవితంలో దేవుడు మనము ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికమైన ప్రతిఫలమును దేవుడు మన జీవితంలో కలగచేస్తాం. అలాంటి దేవుని యొక్క సహాయాన్ని మనం పొంది ఆత్మ సంబంధముగా ఇంకా నీతియుక్తంగా దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అలాగూ సిద్ధపడినట్లు, అలాగూ నీతిమంతులుగా మనము ప్రార్థించినట్లు అట్టి ప్రార్థనాత్మను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాలము వారికి కావలసినటువంటి సమయోచితమైన మీ కృపా సహాయమును దయచేయండి. వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో జయమును కలగచేయండి. వారిని, వారి కుటుంబాలను, వారి సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే నూతనమైన కార్యాలను జరిగించి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా మార్చబడి నీతిమంతులుగా మేము జీవించినట్లు మాకు మీ కృపా సహాయమును దయచేయమని, చదువుకున్న బిడ్డలకు మంచి తెలివి, జ్ఞానము, వివేకమును కలగచేయమని, ప్రార్థన అవసరతకు ఉన్న బిడ్డలందరి ఎడల మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.